రింగెట్స్ అన్నమాట. లగేజ్ చూస్తున్నారు కదా, సింగపూర్కి వెళ్తున్నాం నెక్స్ట్. సో మనకి ఇమిగ్రేషన్ చాలా అంటే చాలా కస్టమ్స్కి మన లగేజ్ అంతా బయటికి తీసుకురావాలి. సో ఇక్కడ మనకి ప్లగ్ పాయింట్ ఇచ్చాడు. సో సేమ్ పాట్ స్టే ఎలా ఉంటుందో అలానే ఉంది. $700 ఎక్స్ట్రా అయింది ఫర్ $300. హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శ్రీరాజ్. సో ఈరోజు మలేషియాలో డే 4 అండ్ ఇది లాస్ట్ డే అని కూడా చెప్పాను. ఆఫ్టర్నూన్ మేము ఇక్కడ నుంచి ఆన్ రోడ్ అంటే బస్లో మేము సింగపూర్కి అయితే వెళ్ళిపోతున్నాము. ముందుగా మేము కేఎల్ టవర్ అంటే స్కైడెక్కి వెళ్తున్నాము. అది టాప్ ఫ్లోర్లోంచి మనము వ్యూ మొత్తం సిటీ చూడొచ్చు అనమాట. అది చూసేసాక చిన్న చిన్న షాపింగ్స్ ఏదైతే ఉన్నాయో అది ఫినిష్ చేసేసుకొని ఇంకా అంతే బస్ బోర్డ్ చేయాలి 2 o'clockకి. సో ఇప్పుడే చెక్అవుట్ చేస్తాం హోటల్. అండ్ చూద్దాం, వెళ్ళే కొద్దీ నేను అంటే ఏమేమి ఉంటాయో అన్నీ చూపిస్తాను. ఒకవేళ వీలుంటే ఇదే వీడియోలో నేను ఆన్ రోడ్ బస్ జర్నీ టు సింగపూర్ కూడా చూపిస్తాను, లేదంటే ఇంకో వీడియోలో చూపిస్తాను. ఓకే, సో స్టే ట్యూన్డ్ గైస్. సో ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. మేము కేఎల్ టవర్లో బుక్ చేసుకున్నాము. మాకు వచ్చేసి 3000 pడింది. అండ్ డైరెక్ట్గా అయితే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మనము క్లూక్లో బుక్ చేసుకున్నాం కాబట్టి ఇద్దరు కలిసి 3000 అయింది. అండ్ అదే కాకుండా ఈరోజు వీక్ డే కాబట్టి పెద్దగా క్రౌడ్ ఉండరు అని చెప్తున్నారు లోకలైట్స్. కానీ చూద్దాం అసలు ఎలా ఉంటున్నారో, లైన్ ఎట్లా ఉంటుందో అంతా చూద్దాము. యాక్చువల్లీ మేము చెక్అవుట్ చేసేటప్పుడు అడిగాము, అంటే సింగపూర్ ఆన్ రోడ్లో వెళ్తున్నాం కదా, అక్కడ వాటర్ బాటిల్ అంట 1 లీటర్ $200 మన ఇండియన్ కరెన్సీలో. సో మేమేమనుకున్నాం ఇక్కడ ఎంత ఉందంటే 6 లీటర్స్ $300 ఉంది. సో మేమేమనుకున్నాం ఇక్కడ పెద్ద క్యాన్ తీసుకెళ్ళిపోయి అక్కడ అట్లా తీసుకెళ్ళొచ్చా అంటే ఏం చెప్పారంటే అస్సలు తీసుకెళ్ళకండి అట్లా. అసలు మీరు ఫుడ్ ఐటమ్స్ కూడా తీసుకెళ్ళదు ఇక్కడ నుంచి. మీది ఒక్కసారి సూట్ కేసు తీసారనుకోండి, మొత్తం మీకు వాళ్ళకి ఈ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయని తెలిస్తే మొత్తం మిమ్మల్ని సపరేట్ రూమ్కి పిలిచి మొత్తం అన్నీ తీపిస్తారు. సో ఇలా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు లోకల్ వాళ్ళు. మరి చూడాలి అసలు వాళ్ళైతే చాలా స్ట్రిక్ట్ అంట, ఇంకా చాలా రూడ్గా ఉంటారు అన్నట్టు చెప్పారు వీళ్ళు. సో చూద్దాం, మనకి ఇంకో సైడ్ ఆఫ్ ద స్టోరీ తెలియదు కాబట్టి ఎట్లానో మనం వెళ్ళే లాగ్లో చూద్దాం వాళ్ళు ఎంత స్ట్రిక్ట్ ఉన్నారు, అసలు ఏమేమి తీసుకెళ్ళచ్చు అనేది నేను కూడా చెప్తాను మీకు. సో మాకు గ్రాబ్ 7 రింగెట్స్ పడింది ఇక్కడ నుంచి స్కైడెక్కి. సో అదే మేము వెళ్ళబోయే స్కైడెక్. సో ఇదే ఎంట్రీ టు కేఎల్ టవర్ మలేషియా. దీని ఇన్ఫర్మేషన్ మొత్తం నేను వెళ్ళే కొద్దీ చెప్తూ ఉంటాను, చూడండి వాళ్ళు. సో ఇక్కడ డిన్నర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, దానికి సపరేట్ ప్రైస్ అన్నమాట. సో ఇక్కడ ఇలాంటి యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. అబ్జర్వేషన్ డెక్ ఉంది, టవర్ వాక్ ఉంది, స్కై డెక్, స్కై బాక్స్. దాని తర్వాత ఇగోండి స్కై బాక్స్ ఎక్కడ ఉంటుంది, రెస్టారెంట్ ఎక్కడ ఉంటుంది అనేది మొత్తం పిక్చర్ ఇక్కడ ఉంది. సో నో రిఫండ్ అనమాట. సో ఇది టికెటింగ్ కౌంటర్ మనం తీసుకోవాలనుకుంటే. సో ఇదే టికెటింగ్ కౌంటర్. సో మనకి ప్రైసెస్ చూసారు కదా. స్కై డెక్ కావాలనుకుంటే ఇక్కడ లోకలైట్స్కి 71, మనకి వచ్చేసి 110 రింగెట్స్. స్కై బాక్స్ అయితే యాడ్ ఆన్, అది పైకి వెళ్ళి కూడా మనము యాడ్ చేసుకోవచ్చు అంట, 10 రింగెట్ అది. అబ్జర్వేషన్ డెక్ అండ్ స్కై డెక్ తీసుకున్న వాళ్ళకి అబ్జర్వేషన్ డెక్ అనేది ఫ్రీ అంట. దాని తర్వాత టవర్ వాక్ అదొక యాక్టివిటీ, చుట్టూ ఆ గ్లాస్ ఏదైతే ఉందో దాని మీద నడవడానికి. సో ఇక్కడ డిన్నర్, లంచ్ ఇలాంటి దీని గురించి వస్తే మనకి వీక్ డేస్లో 169 ఉంది. అండ్ డిన్నర్ వచ్చేసి 199 అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 89 ఉంది. సో దాని టైమింగ్స్ కూడా మీరు చూడొచ్చు. సో ఇది అవుట్డోర్ ఇలా ఉంది, మొత్తం సెక్యూరిటీ చెక్ ఉంటుంది. సో మేము చేసుకున్న టికెట్లో స్కై డెక్ అండ్ స్కై బాక్స్ ఆ రెండు కలిపి మాకు ఇద్దరికి 3000 అయింది. ఇక్కడ వచ్చేసి ఒక్కరికి 120 రింగేట్స్ అనమాట. సో మామూలుగా అయితే ఇప్పుడు లైన్ లేదు కదా, వీక్ డే కాబట్టి లేదు, లేదంటే టూ మచ్ ఆఫ్ లైన్ ఉంటుంది. సో ఇట్లా లిఫ్ట్స్ రెడీగా ఉన్నాయి మనకి. TH05 So
18th ఫ్లోర్కి వెళ్దాం. అబ్జర్వేషన్ డెక్ ఇది TH01. నెక్స్ట్ మనం TH05కి వెళ్ళాలి. స్కై బాక్స్కి ఎంట్రన్స్ ఇది. సో అవి టోకెన్స్ అనమాట. S1 దగ్గర ఉండాలి. 1014 అనేది టోకెన్. One number, 45 seconds. సో జస్ట్ వెయిట్ ఫర్ ద వ్యూ. ఈయన ఎవరు మంచి కౌబాయ్లా ఉన్నాడు మధ్యలో. వావ్. సో చూస్తున్నారు కదా, మాకు 2 స్లిప్స్ ఇచ్చారు. బాక్సెస్ అంటే బాక్స్ 1 బాక్స్ 2 అని అట్లా ఉంది. సో ఈ లోపల వచ్చేసి 45 సెకండ్స్ కన్నా ఎక్కువ ఉండనివ్వరు. అండ్ గాగుల్స్ కంపల్సరీ తెచ్చుకోండి, ఎందుకంటే చాలా బ్రైట్గా ఉంది మీకు. అండ్ డైరెక్ట్ సన్ అంటే చాలా వేడిగా ఉంది చెప్పాలనుకుంటే. అసలు చూడండి అసలు ఎంత బాగుందో వ్యూ వెనక. అసలు ఇది డెఫినెట్గా మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలి. చెప్తున్నాను కదా, మాకు ఆన్లైన్లో ఇద్దరికి కలిపి ఓన్లీ 3000 రూపీస్కి అగోడాలో పడింది. ఇక్కడ వస్తే మనకి 120 మలేషియన్ రింగెట్స్ పడుతుంది అనమాట ఒక్క పర్సన్కి. సో ఆబ్వియస్లీ ఇట్స్ ఎక్స్పెన్సివ్. మీరు అందుకే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే బెటర్. అండ్ ఈరోజు మేము వీక్ డేలో వచ్చాం కాబట్టి సీరియస్లీ చాలా తక్కువ మంది ఉన్నారు. మేము ఈజీగా వచ్చేసాం అనమాట. మామూలుగా అయితే 2-3 hours పడుతుందంట, అంత పెద్ద లైన్ ఉంటుందంట. సో వీక్ డేలో ప్లాన్ చేసుకుంటే ఇంకా బెటర్. సో మీకు ఇక్కడ నుంచి వ్యూ అయితే అద్దరిపోయిందండి. స్కై బాక్స్కి వెళ్దాము, ఆ లోపల అక్కడి నుంచి ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, లెట్స్ గో. సో మన నంబర్ పిలుస్తారు, అప్పుడు మనం రెడీగా ఉండాలి అక్కడికి వెళ్ళడానికి. సో ముందు బాక్స్ 1కి రావాలి, దాని తర్వాత బాక్స్ 2 అనమాట. సో ఇది మొత్తం స్కై బాక్స్. Okay, sir, you have together 45 seconds. సో మీరు ఇక్కడ రాగానే వన్స్ ఆ బాక్స్లో ఎంటర్ అవుతే 45 సెకండ్స్ ఇస్తారు. చాలా హడావిడి చేస్తారు మీరు. అందుకే కెమెరా అన్నీ ఆన్ చేసుకొని లోపలికి వెళ్ళి ప్రాపర్గా వెళ్ళి దిగండి. లేదనుకుంటే మీకు వాళ్ళు తొందర పెడుతూ ఉంటారు, ప్రాపర్గా రాదు మళ్ళీ. సో ఇటు నుంచి ఇట్లా వెళ్తే స్కై బాక్స్ 1 ఇది ఇప్పుడు దాకా చేసింది మేము. నెక్స్ట్ స్కై బాక్స్ 2కి వెళ్ళాలి మనం. సో వాళ్ళు తీస్తుంటే ఫొటోస్ ఇంకా టైమర్ స్టార్ట్ అవ్వలేదు. వన్స్ మనము వాడిని వద్దు అని చెప్పి మనము ఫొటోస్ దిగడానికి చేసామంటే ఇంకంతే, ఆడు ఛార్జ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అయిపోయింది, ఇంకా ఇక్కడ కూర్చోవాలి మనది లిఫ్ట్ వచ్చేంత వరకు. సో ఫొటోస్ వాళ్ళు తీసినవి ఒకటేమో 200 రింగేట్స్, ఇంకోటేమో 175. సో ఒక ఆల్బమ్ లాగా చేస్తున్నారు అన్నమాట, ఒక 3-4 ఫొటోస్. నాకు తెలిసి అది వర్త్ ఇట్ కాదు అసలు. 200 రింగేట్స్ అంటే లిటరల్లీ 4000 రూపీస్. నాకు తెలిసి 4000 అంత పెట్టాల్సిన అవసరం లేదు. అంటే ముందు వాడితో తీయించుకోండి, తర్వాత మీ ఫోన్ ఇవ్వండి తీయడానికి, అప్పుడు వాడు పేషెంట్గా తీస్తాడు అనమాట. తర్వాత మీ ఫోన్లోనే బెటర్ వచ్చేటట్టు ఉంటాయి మోస్ట్లీ. సో ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవుతాం. బయట అయితే ఇది పెట్టారు ఇట్లా మంచిగా, కేఎల్ టవర్ ఎలా ఉంటుంది అనేది. అండ్ ఇప్పుడు ఈ టైంకి మళ్ళీ జనాలు చాలామంది ఉన్నారు. సో చూసారు కదా ఎంతమంది వస్తున్నారో ఈ టైంకి. ఇంకా మేము వచ్చిన టైం కరెక్ట్ టైం అనుకోవచ్చు, 9:30కి వచ్చాం కాబట్టి ఎవరు పెద్దగా లేరు. అండ్ మన పక్కనే మినీ థియేటర్ ఉంది. ఇక్కడ ఏంటంటే అసలు ఈ ప్లేస్ గురించి అంతా వీడియోస్ వేస్తూ ఉంటారు. సో సేఫ్టీ గురించి, కన్స్ట్రక్షన్ ఎలా అయింది. ఇక్కడ అవుట్డోర్ వ్యూ అనమాట. అవుట్డోర్ నుంచి ఫోటో దిగడానికి ఆ చివరి దాకా వెళ్తే మీకు ఈ టవర్ అనేది కనిపిస్తుంది. సో మీరు క్యాబ్ బుక్ చేసుకుంటే ఇక్కడ పికప్ పాయింట్, ఎక్కడంటే అక్కడ ఉండకండి, కరెక్ట్గా పికప్ పాయింట్ దగ్గరికి వస్తాడు గ్రాబ్ బుక్ చేసుకుంటే. మీకు ఇక్కడ కూర్చోడానికి వెయిటింగ్ స్పేస్ కూడా ఉంది. సో ఇక్కడ మసాజ్ ప్రైసెస్కి వస్తే మనము అంటే చాలా కాస్ట్లీ ఉంది.
అంటే ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఫుట్ రిఫ్లెక్స్ అదే ఫుట్ మసాజ్ వచ్చి 30 minutesకి 35 ringgits, కంప్లీట్ బాడీ అయితే 70 ringgits అలా ఉన్నాయి. సో నాకు తెలిసి మసాజ్ కంపల్సరీ కావాలంటే తప్ప లేదంటే అవసరం లేదు ఇది. సో ఇలా మీకు అందరూ అడుగుతూ ఉంటారు అనమాట, మసాజ్ చేయించుకోండి అని, బట్ నాట్ రిక్వైర్డ్. సో స్పా రేట్స్, మీరు ఇక్కడ మన స్పైసీ ఫుడ్ కావాలి అనుకుంటే ఇక్కడే చిక్కింగ్ అని ఉంటుంది, దాంట్లో స్ట్రిప్స్ విత్ రైస్ ఉంటుంది. 2 pieces వస్తాయి. ఇంకా రైస్ కూడా బాగుంది, బిర్యానీ మంచి స్పైసీగా ఉంది. సో ఇది ట్రై చేస్తే మీకు ఆల్మోస్ట్ హోమ్లో అంటే ఇంట్లో తిన్నట్టే ఉంటుంది, బాగుంటుంది టేస్ట్. సో ఏదైతే మీరు చూస్తున్నారో ఇది 5 ringgits అనమాట. దీంతో కోక్ యాడ్ చేస్తే మాత్రం 11.99 ringgits అవుద్ది. బట్ ఓన్లీ ఇది ఆర్డర్ చేసుకోండి, చాలా టేస్ట్ బాగుంది అండ్ మీరు పక్కా మన బిర్యానీ టేస్టే ఫీల్ అవుతారు. ఇది వచ్చి చిక్కింగ్, దీని ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇది యాక్చువల్లీ మేము కొంచెం ఎర్లీగా వచ్చాము, అందుకే ఎవరు లేరు, కానీ చాలా ఫుల్ రష్గా ఉంటుంది ఈవినింగ్ అయితే ఇది. సో లగేజ్ చూస్తున్నారు కదా, ఇది లాస్ట్ డే మలేషియాకి. 3 o'clockకి మాకు 3:30కి మాకు బస్సు ఉంది. ఎక్కడికి? నెక్స్ట్ డెస్టినేషన్ ఎక్కడికి? సింగపూర్కి వెళ్తున్నాం నెక్స్ట్. సో ఎగ్జైట్మెంట్కి అయితే ఉంది, కానీ మలేషియాని వదిలేళ్తున్న బాధ కూడా ఉంది. ఎందుకంటే మలేషియా నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నాకు తెలిసి మేము ప్లాన్ చేసుకున్న 3 nights 4 days అనేది సరిపోలేదు. పక్కా ఇక్కడ కూడా ఒక 7 to 8 days ఉంటే చాలా బాగుంటుంది అండ్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. మాకు విత్ ఫ్లైట్ టికెట్స్, రూమ్ కాస్ట్ అన్నీ కలిసి జస్ట్ 44,000 అయింది. సో ఇది మలేషియా లాగ్ గురించి. సో స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ కంట్రీ విచ్ ఈస్ సింగపూర్. సింగపూర్కి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మొత్తం చూడండి. ప్రిపరేషన్ ఎలా చేయాలి అనేది క్లియర్గా చెప్తాను. సింగపూర్కి ఎందుకు వెళ్ళాలి? మంచి నీట్ అండ్ క్లీన్ స్ట్రీట్స్, గార్డెన్ సిటీ వైబ్స్, సెంటోసా ఐలాండ్లో అల్టిమేట్ ఫన్ అండ్ అడ్వెంచర్స్, మరీనా బే వ్యూస్, ఆర్చిడ్ షాపింగ్, యూనివర్సల్ స్టూడియోస్, థ్రిల్స్ అండ్ అమేజింగ్ మౌత్ వాటరింగ్ ఫుడ్ కోసం ష్యూర్గా వెళ్ళాలి. ఏ మంత్లో వెళ్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు? February to April అయితే పర్ఫెక్ట్, లెస్ రెయిన్స్ అండ్ ఫెస్టివల్స్ ఎవ్రీవేర్. March to August మెయిన్ గా ప్లెజెంట్ వెదర్ అండ్ అవుట్డోర్ యాక్టివిటీస్ కి బాగుంటుంది. June to August మంచి సేల్ సీజన్ అని చెప్పొచ్చు. July to September మంచి ఫుడ్ ఫెస్టివల్స్ ఉంటాయి. సో మీరే డిసైడ్ అవ్వండి. ఫ్లైట్ టికెట్స్ రౌండ్ ట్రిప్ కి పర్ పర్సన్ 18,000 to 28,000 ఉండొచ్చు. అది కూడా 2 to 3 months ప్రయర్ గా బుక్ చేసుకుంటే. అండ్ స్కై స్కానర్ యాప్ ద్వారా బుక్ చేసుకోండి. వీసా ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్, ఆన్లైన్ లో అప్లై చేయాలి. సో దానికి ఆథరైజ్డ్ ఏజెన్సీ ద్వారా బుక్ చేయాలి. నేను బుక్ చేసుకున్న ఏజెన్సీ నేమ్ అండ్ నంబర్ డిస్క్రిప్షన్ లో పెట్టాను. ఒక 3 to 5 ఏజెన్సీస్ ని ఎంక్వైరీ చేసుకుని ప్రొసీడ్ అవ్వండి. కాస్ట్ ఒక 2,200 to 5,000 అవ్వచ్చు. నాకు మాత్రం 3,800 per head తీసుకున్నారు. 3 to 5 వర్కింగ్ డేస్ లో వస్తుంది. సింగ్టెల్ సిమ్ అక్కడ బెస్ట్ నెట్వర్క్ అండ్ మనకి 950 to 1,900 పడుతుంది. డిపెండ్స్ అపాన్ డేస్. కరెన్సీ అక్కడ సింగపూర్ డాలర్స్ అంటారు. 1 సింగపూర్ డాలర్ ఈక్వల్స్ టు 64.93 INR యాజ్ ఆఫ్ 27/04/25. బెస్ట్ మీరు అక్కడ ఉన్నప్పుడు క్యాష్ అండ్ కార్డ్స్ కూడా క్యారీ చేయండి. ట్రాన్స్పోర్ట్ MRT ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఫాస్ట్, క్లీన్ అండ్ ఎకనామికల్ ఉంటుంది. ఈజీ లింక్ కార్డ్ తీసుకోండి. 10 సింగపూర్ డాలర్ ఉంటుంది. ఇంకా మనము వెళ్ళే ప్లేసెస్ బట్టి రీఫిల్ చేసుకోవాలి. రఫ్ గా ఒక డిస్టెన్స్ వరకు 1 to 2 సింగపూర్ డాలర్స్ ఉంటుంది. అదే కార్డ్ బస్సెస్ కి కూడా యూస్ చేయొచ్చు. లోకల్ టాక్సీస్ అండ్ గ్రాబ్ యాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు, కానీ ఎక్స్పెన్సివ్. 2 to 3 kilometers కి ఈజీగా 8 to 10 సింగపూర్ డాలర్స్ అవుతుంది. సో MRT ఆర్ లోకల్ బస్సెస్ అనేది బెస్ట్ ఆప్షన్. స్టే హాస్టల్స్ అయితే 1,500 నుంచి బడ్జెట్ వి, కొంచెం ప్రీమియం హాస్టల్స్ అయితే 4,300 per night. అగోడా ఆర్ booking.com లో బుక్ చేయొచ్చు. బుగ్గీస్, లిటిల్ ఇండియా, క్లాక్ వే లాంటి ప్లేసెస్ లో బుక్ చేసుకోండి. ఒక 5 to 7 days సింగపూర్ లో ది బెస్ట్ ప్లేసెస్ ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో ఇప్పుడైతే మేము సింగపూర్ కి బై బస్ ఆన్ రోడ్ వెళ్తున్నాం కదా. సో ఇక్కడ బర్జయా టైమ్ స్క్వేర్ దగ్గర రెడీగా ఉంది బస్సు. వెళ్ళాక చెప్తాను అసలు ఏమేమి ఉంటాయి, మనం ఏమేమి క్యారీ చేయొచ్చు, ఏమేమి క్యారీ చేయకూడదు. చాలామంది ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటారు అనమాట. ఒక సిటీ లైన్ కనిపిస్తుంది కదా, అదే మన బస్సు. సో చూద్దాం లోపల కూడా ఎలా ఉందో. ఇది లగేజ్ స్పేస్. సో ఇదే మాది బస్సు. సో ఇక్కడ మనము మన పాస్ చూపిస్తే
వాళ్ళు లగేజ్ అంతా పెట్టేసి మన సీట్స్ చూపిస్తారు. సో లగేజ్ ఏదైతే ఉందో ల్యాప్టాప్ బ్యాగ్ ఒక్కటి మీ సీట్ దగ్గర పెట్టుకోండి, మిగతాది మీరు ఇక్కడ పెట్టేసుకోవచ్చు. సో ఇలా చాలా బస్సెస్ ఉంటాయి, లగ్జరియస్ కానీ నార్మల్వి కానీ. సో మనమైతే సిటీ లైన్ చూస్ చేసుకున్నాము. సిటీ లైన్ రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో చూద్దాము అసలు ఎంత స్మూత్ ఉంటుంది, అసలు ఎలా ఉంటుంది వీళ్ళ సర్వీస్ అనేది చూద్దాము. సో నో ఫుడ్ or drink is allowed in the bus. We have AC, we have speakers, we have lights, same like manaki flights lo ela undo alane undi. AC undi, speakers unnai, light undi. So seat comfortable చూద్దాము. సీట్ బెల్ట్ కూడా ఉంది. ఓకే, సో ఇది మా సీట్, చూసారు కదా ఎంత బాగుందో. సో యా, సో ప్రాపర్గా అట్లా పడుకొని వెళ్ళొచ్చు. బాటిల్ పెట్టుకోవడానికి నైస్, నాట్ బ్యాడ్. కొంతమంది బాగుందన్నారు, కొంతమంది బాగాలేదన్నారు. సో అందుకు మేము అసలు ఎలా ఉంటుందని చెప్పి చూసాము. బాగుంది. యాక్చువల్లీ ఫుడ్ ఐటమ్స్, చిప్స్, బిస్కెట్స్ అలాంటివి తెచ్చుకోవచ్చు అంటే వాటర్ బాటిల్ కూడా వీళ్ళు చెప్పారు. Please help us to keep our bus clean. No heavy smell food, coffee, canned drink or ice cream in the bus. Yeah, thank you. Just sit back and relax. సో విన్నారు కదా, మనకి ఇక్కడ నుంచి 5 hours అంటే జర్నీ, అండ్ 2.5 hours ఒక బ్రేక్ ఉంటుంది, టాయిలెట్ బ్రేక్. అండ్ ఇక్కడ ఏమీ తినకూడదు, ఏమీ తాగకూడదు బస్లో. సో ప్రశాంతంగా వెళ్ళిపోతాము అని చెప్తున్నారు. సో స్టే ట్యూన్డ్. సీట్ బెల్ట్, ఛార్జింగ్ సాకెట్. సో టోల్ ప్లాజాకి అయితే వచ్చాము. ఇక్కడ కూడా స్మార్ట్ ట్యాగ్, ఫాస్ట్ ట్యాగ్, ఇలా డిఫరెంట్ ట్యాగ్స్ ఉన్నాయి. టచ్ అండ్ గో. బయట మంచిగా వర్షం పడుతుంది, క్రేజీ ఉంది వెదర్ అయితే. బస్ వచ్చి 120, 140 స్పీడ్లో వెళ్తుంది. మీకు అస్సలు తెలియట్లే కానీ చాలా స్పీడ్లో వెళ్తుంది బస్సు. సో ఇక్కడ పెట్రోల్ సెల్ఫ్ ఎవరికి వాళ్ళే కొడుతున్నారు పెట్రోల్. ఇక్కడ చూసారా కార్స్. Immediately after you passing the custom, but if you need go for the washroom, you may go. Or not, please board to the bus immediately after you passing the custom. Okay, the next border is a Singapore border. Singapore border, you must bring out everything for the custom clearance. Yeah. Okay, so for those who are foreigner, make sure you already submitted your ICA, Singapore arrival card online. If you are blocking by custom, our bus maximum waiting time is 30 minutes. Okay, please take note. సో ఇప్పుడు వచ్చే బార్డరే మలేషియా బార్డర్ అనమాట. సో మలేషియా బార్డర్లో ఓన్లీ మనం పాస్పోర్ట్ ఉంటే చాలు. దాని తర్వాత సింగపూర్ బార్డర్ వస్తుంది. అప్పుడు మనము కస్టమ్స్ కోసము మన లగేజ్ అంతా తీసుకెళ్ళాలి. అండ్ బస్ వచ్చి 30 minutes వెయిట్ చేస్తుంది. ఇంకా సింగపూర్ అరైవల్ కార్డ్ ఉన్నప్పుడు అది ఫిలప్ చేసుకొని ఉంచుకోవాలి. సో ఇదే మన చెకప్ ఇక్కడ ఇమిగ్రేషన్ మలేషియాది. సో రైట్ నుంచి మనకి ఇంకా సింగపూర్ వెళ్ళిపోద్ది. సో మనం ఓన్లీ పాస్పోర్ట్ క్యారీ చేస్తే సరిపోతుంది అనమాట, ఓన్లీ పాస్పోర్ట్. సో మనకి ఇమిగ్రేషన్ చాలా అంటే చాలా సింపుల్ అయిపోయింది ఇది, బికాజ్ మలేషియా బార్డర్ కాబట్టి. మనం వెళ్తుంది సింగపూర్కి కదా, సో అక్కడికి కొంచెం కష్టం ఉంటుంది. ఇక్కడ జస్ట్ పాస్పోర్ట్ చూపించేస్తే చాలన్నమాట మలేషియా బార్డర్ దగ్గర. సో మనకి ఇక్కడ ముందుకు వచ్చి అలా ఆపుతాడు మన బస్సెస్కి. ఇమిగ్రేషన్ అవ్వగానే వెళ్ళి బస్సులు ఎక్కేయాలి. అండ్ వాష్రూమ్స్ ఉంటాయి, మనకి కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 1/2 hour ఉంటుంది మనకు మళ్ళీ సింగపూర్ బార్డర్. ఆర్ ఇంకా ఎక్కువ లైన్ ఉంటే, క్యూ ఉంటే ఇంకా వెయిటింగ్ ఉంటుంది. సో బెటర్ మీరు వాష్రూమ్కి అలా వెళ్తే ఇప్పుడే వెళ్ళిపోతే బెటర్. సో మా బస్ అయితే రెడీగా వెయిట్ చేస్తుంది. మాకు చాలా తక్కువ మంది ఉన్నారు, మాకు 1/2 hour టైం ఇచ్చిందాము నెక్స్ట్ కస్టమ్స్కి. ఇక్కడ నుంచి షార్ట్ డిస్టెన్స్ అంట. ఇక్కడ మొత్తం వాటర్ ఉంది, అంత క్లియర్గా మీకు కనిపించలేదు చీకటి వల్ల. ఫుల్ ఆఫ్ వాటర్. సో ఇదే మెయిన్ పాయింట్ అనమాట. మన మలేషియాకి సింగపూర్కి డివిడెంట్ అయ్యే పాయింట్ ఇదే. ఇక్కడే కస్టమ్స్ పడుతుంది.
కనిపిస్తుంది కదా పాయింట్. సో కస్టమ్స్కి మన లగేజ్ అంతా బయటికి తీసుకురావాలి. సో ఇప్పుడే ఇది కూడా అయిపోయింది మాది ఇమిగ్రేషన్. పెద్దగా జనాలు లేరు కాబట్టి హార్డ్లీ 5 minutes అనమాట. లోపల మనం పాస్పోర్ట్ స్కాన్ చేయాలి అండ్ దాని తర్వాత మన ఫేస్ స్కాన్ చేసుకుంటుంది అండ్ మన బ్యాగ్ ఇవన్నీ స్కాన్ చేసుకొని లోపల పంపిస్తుంది. అవుట్ సైడ్ ఇట్లా ఎగ్జిట్ దగ్గర మన బస్ మనకు వచ్చేస్తుంది. సో చాలా సింపుల్ ప్రాసెస్ గైస్, అస్సలు టెన్షన్ పడక్కర్లేదు. మీరు ఏదైనా ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకోవాలంటే కూడా తెచ్చుకోవచ్చు. అండ్ వాటర్ బాటిల్ ఆల్రెడీ కొంచెం తాగేసి ఉంచుకోండి, వాటర్ బాటిల్ అలా అయితే తెచ్చుకోవచ్చు. అండ్ ఎస్, చాలా సింపుల్ ప్రాసెస్. స్నాక్స్, ఎందుకంటే మేము ఆల్రెడీ చాలా స్నాక్స్ కొనేసుకున్నాం, ఎందుకంటే ఇక్కడ సింగపూర్లో చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి మేము ఇన్స్టెంట్ మిక్సెస్ ఇలాంటివన్నీ కొనేసుకున్నాము. సో నథింగ్ టు వరీ గైస్, చాలా సింపుల్ ఇమిగ్రేషన్ అనమాట ఆన్ రోడ్ వెళ్ళేటప్పుడు. సో లోపల షూట్ చేయని లేదు, అందుకే షూట్ చేయలేదు నేను. సో ఇది ఇన్ఫర్మేషన్. సో సింగపూర్కి ఎంటర్ అయిపోయాము. సో చూసారు కదా, మనమైతే వచ్చేసాం ఇప్పుడు బుగ్గీస్కి. ఇక్కడ నుంచి మనము జస్ట్ 500 meters నడిస్తే మన రూమ్ అయితే వచ్చేస్తుంది. సో మన రూమ్ ఇదే, స్పేస్ పాడ్ ఎట్ హైవ్ కనిపిస్తుందా? స్పేస్ పాడ్ ఎట్ హైవ్. దీంట్లో మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మనం కుక్ చేసుకోవచ్చు, కిచెన్ ఉంది, మంచి వాష్రూమ్స్ ఉన్నాయి, అండ్ ఆల్ టైమ్ మనం టీ కాఫీ తాగొచ్చు, ఫ్రిడ్జ్ ఉంది, A to Z మనం వైఫై, మనకి వర్క్ స్పేస్ ఉంది. కంప్లీట్గా లోపల చూపించేస్తాను ఎలా ఉందో. సో ఇది వర్క్ స్పేస్, వర్క్ స్పేస్, ప్లగ్ పాయింట్స్ ఉన్నాయి, బుక్స్ కూడా ఉన్నాయి. సో మైక్రోవేవ్ ఉంది ఇక్కడ మనకి, హాట్ వాటర్ అండ్ లూక్ వామ్ వాటర్ ఉంది, రిఫ్రిజిరేటర్ ఉంది. దెన్ టీ అండ్ కాఫీ ఆల్ ద టైమ్ సర్వ్ చేస్తారు, మనం ఎప్పుడైనా వచ్చి తీసుకోవచ్చు. అండ్ అదే కాకుండా ఇక్కడేమో చిన్నగా కిచెన్ సెటప్, క్లీనింగ్ సెషన్ ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా వాష్రూమ్స్. మనకి ఎంత బాగుందంటే స్టే, చూసారా? అంటే ఇప్పుడు డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి, బ్యాంబూ అని, మిమాసో అని, అలా డిఫరెంట్ రూమ్స్లో డిఫరెంట్ పాడ్స్. అండ్ ఇంకోటి మనకి ఇక్కడ స్లిప్పర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నంత వరకు బాగున్నాయి స్లిప్పర్స్ కూడా. సో ఇంక ఇక్కడ మీరు వాటర్ కొనేది కూడా లేదు, మంచిగా వాటర్ ఉంది సప్లై. మీ బాటిల్ ఒకటి దాంట్లో ఫిలప్ చేసుకుంటూ ఉంటే మీకు వాటర్ ఖర్చు కూడా సేవ్ అయిపోతుంది. ఇక్కడ వచ్చి మనకి లాకర్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మనకి ప్లగ్ పాయింట్ ఇచ్చాడు, దెన్ డిఫరెంట్ లైట్స్, USB. సో సేమ్ పాడ్ స్టే ఎలా ఉంటుందో అలానే ఉంది. అండ్ బయట లాకర్. మీరు సింగపూర్ స్ట్రీట్స్లో ఎలా పడితే అలా నడవద్దు. ఇట్లా ఉంటుంది కదా పెడెస్ట్రియన్ వాక్ దగ్గర, అట్లా నొక్కితే అది గ్రీన్ లైట్ వస్తుంది, అప్పుడే నడవండి, లేదంటే గుద్ది పడేస్తారు. సో మోస్ట్లీ ఇక్కడ డబల్ డెక్ బస్సెసే ఉన్నాయి. సో మనకి కన్వర్షన్ రేట్ బాగానే ఉంది. మాకు $300 తీసుకుంటే 700 రూపీస్ ఎక్స్ట్రా అయింది ఫర్ $300.